రాష్ట్ర విభజన తర్వాత సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల పాలనను పోల్చి చూసుకునే పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలు, ప్రభుత్వ తీరుతెన్నులు ఇలా ప్రతి విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పరిణామాలను చాలా మంది బేరుజు వేస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వంలోని నేతలు సైతం ఈ విషయాలను ప్రస్తావిస్తుండటం విశేషం. తెలంగాణ శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదంటూ అధికార పక్షంపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ సభ ద్వారా, స్పీకర్ ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రజల బాధలను తెలియజేసే బాధ్యత తమకుందని, తాము వేరే విషయాలపై మాట్లాడడం లేదని అన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేశారు. తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేటి సభలో పక్క రాష్ట్ర ప్రస్తావన తీసుకువచ్చారు. విపక్ష సభ్యులకు నచ్చజెప్పే క్రమంలో ఒకసారి పక్క అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలని, ప్రతిపక్ష నేత జగన్ మైక్ను ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడాలని సూచించారు. అక్కడి ప్రభుత్వంతో పోల్చితే సభలో మాట్లాడేందుకు విపక్షాలకు తామే ఎక్కువ అవకాశం ఇస్తున్నామని హరీష్ ఈ సూచన ద్వారా పరోక్షంగా చెప్పుకొచ్చారు. Thanks for watching One India Telugu. For more details, please subscribe One India Telugu. Don't forget, share and like. Thank you.